అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజంపేటలో బంద్ పాటించారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి బంద్కు మద్దతు తెలిపారు. ఉదయాన్నే ఆర్టీసీ బస్సుల్ని అడ్డుకోవడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఈ రాజంపేటను ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ అన్ని రకాల భౌగోళికంగా ఈ మూడు ప్రాంతాల నియోజకవర్గాలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వానికి. ఎందుకంటే 6 లక్షల మంది ఓటర్స్ కలిగినటువంటి ఈ రాజంపేట కోడూరు ప్రాంత వాసులందరూ కూడా మనస్ఫూర్తిగా వారి యొక్క బిడ్డల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇన్ని రోజుల నుంచి 20 రోజుల నుంచి ఈ బంద్ కార్యక్రమాలు అన్ని రకాల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అంతిమంగా బంద్ను నిర్ణయించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ బంద్లో స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొని రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు.